మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది, పిల్లలకి వాటర్ తాపియచ్చు 50 degrees ఆఫ్ టెంపరేచర్ లో కూడా బేబీస్ అండర్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ పైనే ఉంటారు. చాలా మంది మదర్స్ వస్తారు, బోల్డ్ అన్ని కంప్లైంట్స్ తో వస్తారు. సో మీ దగ్గరికి వచ్చే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటి? మా అబ్బాయి తినట్లేదు లేదా మా అమ్మాయి తినట్లేదు. నిజంగా అది హెల్ప్ అవుతుందా బేబీ వాకర్స్ వాళ్ళ పిల్లలు నడవడం నేర్చుకోవడానికి? హామే ఎక్కువ ఉంటుందండి. బ్రెస్ట్ మిల్క్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ అంత న్యూట్రిషియస్ గా ఉండవు. ఫోన్ చూపిస్తాను, టీవీ చూపిస్తాను, తినిపించేస్తూ ఉంటారు. ఇది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎంత తింటే నా పొట్ట నిండిపోతుంది అన్న ఫీలింగ్ తెలియదు. దానివల్ల కళ్ళు పెద్దగా అవుతాయి అని అంటారు. అది మిత్తా ట్రూనా? అలా పెట్టడం వల్ల ఇంకా లాస్ ఎక్కువ ఉంటుందండి. బేబీ బాగా కేకలు పెట్టేసి ఏడుస్తుందంటే మీరు ప్రాపర్ గా చేయట్లేదు, ఇట్ ఇస్ కాజింగ్ డిస్కంఫర్ట్ అని అర్థం. పొటాషియం లెవెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ ఎడిమా వచ్చి డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఫోటోషూట్స్ లో ఏంటంటే వాళ్ళని ఎట్లా కావాలంటే అట్లా చుట్టేస్తున్నారు. దానివల్ల ఏం హామ్ ఉండదా పిల్లలకి? సో ఖచ్చితంగా ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ లో ఫిట్స్ వస్తే డెఫినెట్ గా రష్ టు హాస్పిటల్ ఇమీడియట్. వాళ్ళ లంగ్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైతు. ఈరోజు మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ సౌమ్య గారు ఉన్నారనమాట. సో మనకి జనరల్గా చిన్నపిల్లల గురించి ఉండే కామన్ డౌట్స్ అన్నీ కూడా నేను ఆవిడని అడిగి ఈరోజు ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాను. అండ్ అలాగే మనం చిన్నపిల్లలు నడవడానికి బాగా యూజ్ అవుతుంది అని కొనే వాకర్స్ నిజంగా పిల్లలు నడవడానికి యూజ్ అవుతాయా? అసలు పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ ఏజ్లో వాళ్ళకి పాలని స్టాప్ చేయాలి? కాటుక అసలు మంచిదా కాదా? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు సౌమ్య గారిని అడగబోతున్నాను అండ్ ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాను. సో హాయ్ సౌమ్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ మీ దగ్గరికి చాలా మంది మదర్స్ వస్తారు, బోల్డ్ అన్ని కంప్లైంట్స్తో వస్తారు. సో మీ దగ్గరికి వచ్చే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటి? నేను ఓపీడీలో చూసే కామన్ కంప్లైంట్స్ అన్న మదర్స్, మా అబ్బాయి తినట్లేదు లేదా మా అమ్మాయి తినట్లేదు. ఓకే, ఈ తినట్లేదు అన్న విషయానికి వస్తే 2 అవ్వచ్చు. ఒకటి, నిజంగానే తినట్లేదు. 2, మదర్ ఎంత తినాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో అంత తినట్లేదు. ఓకే, సో మరి మదర్ కి ఎలా తెలియాలన్న క్వశ్చన్ వస్తుంది. నేను ఇంత ఫీడ్ చేయాలి నా బేబీకి, ప్రాపర్ గా న్యూట్రిషియస్ గా ఉన్నాడా లేదా తెలియాలి అంటే మనకి 3 ఉంటాయండి. ఒకటి, మీరు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా వెల్ బేబీ విజిట్స్ అంటే వ్యాక్సినేషన్ కోసం మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని హైట్ వెయిట్ చెక్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ డాక్టర్ గారితో ఏ సెంటైల్లో ఫాలో అవుతున్నారు అంటే మనకు WHO కొన్ని గ్రోత్ స్టాండర్డ్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మీ అబ్బాయో అమ్మాయో ఎంతగా పెరుగుతున్నారు, వెయిట్ అండ్ హెడ్ ప్రాపర్ గా పెరుగుతున్నారో లేదో మనకు తెలుస్తుంది. 2వ విషయం, డెవలప్మెంటల్ అసెస్మెంట్ అంటే ఏ ఏజ్ కి రావాల్సిన మైల్ స్టోన్స్, లైక్ 3 నెలలకి మనకు మెడల్ నిలబెట్టాలి, 5 నెలలకి బోర్లా పడాలి, సంవత్సరానికి నడవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా చూసుకోండి. 3వది, తన అరికాళ్ళు అరిచేతులు పింక్ గానే ఉంటున్నాయా, కళ్ళ కింద మనం పాల్పెబ్రల్ కంజంక్టివా అంటాం, అది పింక్ గానే ఉందా లేదా, బాగా ఆడుకోగలుగుతున్నారా అలసిపోకుండా, ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ సరిపోతుందని అర్థం. ఓకే, అంటే ఆ పింక్ గా ఉంటే మామూలుగా వాళ్ళు ఐరన్ డెఫిషియెంట్ గా లేరు, వాళ్ళకి అనీమియా లేదు, ఐరన్ ప్రాపర్ గా ఉందని అర్థం. ఓకే, సో అలా కాకుండా ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయనంటే వాళ్ళకి న్యూట్రిషన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదనిపించిన, లైక్ ఏ టైంకి రావాల్సినవి ఆ టైంకి రావట్లేదన్నా, గ్రోత్ లైక్ హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా లేదు, వాళ్ళ ఏజ్ సఫిషియెంట్ లేదు అన్నా మన న్యూట్రిషన్ సరిపోవట్లేదు అని అర్థం. ఓకే, సో పిల్లలకి ఏ ఏజ్ నుంచి సాలిడ్స్ అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి? ఓకే, సాలిడ్స్ యూజువల్గా మనం 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అప్ టు 6 months ఆఫ్ ఏజ్ ఓన్లీ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప వాటర్ కూడా ఇవ్వకూడదు. ఓకే, కంప్లీట్లీ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోలేని పిల్లలకి లైక్ మదర్ కి బ్రెస్ట్ మిల్క్ లేకపోతే మనం బయట నుంచి ఫార్ములా ఫీడింగ్ అది యాడ్ చేయొచ్చు, కానీ సాలిడ్స్ మాత్రం ఆఫ్టర్ 6 months స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫార్ములా ఫీడింగ్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్కి అలవాటు పడరో ఫార్ములా ఫీడింగ్కి అలవాటు పడిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చేయాలి? ఓకే, ఫార్ములా ఫీడింగ్ కి అలవాటు అవ్వడానికి మెయిన్ కారణం బాటిల్ ఫీడింగ్ అండి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ గా మదర్ కి ఎప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ రావడం ఇబ్బంది పడతారో, లైక్ ఫస్ట్ 1 week ఆఫ్టర్ బర్త్ ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం బ్రెస్ట్ మిల్క్ సప్లై సరిగా సరిపోదు. ఆ టైంలో మనం ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేస్తాం. రైట్, ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ ద రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద మిల్క్ మనం ఇవ్వాల్సిన పద్ధతి ఏంటంటే స్పూన్ తో ఇవ్వడం కానీ, మనకు ఉగ్గు గిన్నె దొరుకుతుంది, ఉగ్గు గిన్నె కానీ గోకారంతో కానీ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంతో ఇచ్చినప్పుడు బేబీ యాక్టివ్ గా సక్
చేస్తూ మిల్క్ తీసుకుంటుంది. ఓకే. బట్ వెన్ వి గివ్ విత్ ద బాటిల్ ఇచ్చినప్పుడు ఈజీగా మిల్క్ డ్రిప్ అయిపోతూ ఉంటుంది. సో బేబీకి ఏం చేయాల్సిన పని లేదు, ఫ్రీగా మిల్క్ వచ్చేస్తుంది ఎలాంటి సక్రిఫ్లెక్స్ లేకుండా. సో అది చాలా ఈజీగా ఉంటుంది బేబీ. దాని తర్వాత ఏమవుద్ది, మదర్ కి మిల్క్ స్టార్ట్ అయినప్పుడు మనం స్విచ్ అవుదాం, ఇప్పుడు మదర్ కి వస్తున్నాయి కదా మిల్క్ అని స్విచ్ అయిదాం ఉన్నప్పుడు బేబీకి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మిల్క్ తాగాలంటే సక్ చేయాల్సి వస్తుంది, అంత ఎఫర్ట్ పెట్టలేక క్రాంకీగా చేస్తారు. కానీ ఎవెన్చువల్ గా మదర్ మిల్క్ కి షిఫ్ట్ అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి మదర్ కి ఫీడ్ కి ఇవ్వడం, లాచింగ్ ప్రాపర్ గా చేంజ్, ఇలాంటివి చేస్తే మనం హ్యాపీగా స్విచ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి మదర్ మిల్క్ అనేది అవసరపడుతుంది? ఓకే, ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సింది 6 నెలల వరకు, ఖచ్చితంగా 6 నెలల వరకు ఇవ్వాలి. దట్ షుడ్ కంటిన్యూ అప్ టు 2 years. 2 years వరకు మనకు WHO బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు అని చెప్తుంది. కాకపోతే 6 నెలల తర్వాత సాలిడ్స్ తో పాటు ఇది కంటిన్యూ చేయాలి. అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఇట్ ఈస్ నాట్ వీనింగ్. వీనింగ్ అంటేనేమో మనం కంప్లీట్ గా బ్రెస్ట్ మిల్క్ ఆపేసి సాలిడ్ ఫుడ్ కి రావడం. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తూ మనం అదనపుగా ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వడానికి ట్రై చేయడానికి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఓకే. సో కొంతమంది పిల్లలు ఈవెన్ 4 years 5 years వచ్చే వరకు కూడా వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. మదర్ మిల్క్ అంటున్నారా? ఓకే. అలా తాగడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా హెల్త్ లో? కాంప్లికేషన్స్ అని చెప్పలేమండి. కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. కాకపోతే బ్రెస్ట్ మిల్క్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ అంత న్యూట్రిషియస్ గా ఉండవు. సో ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ మదర్ నుంచి వచ్చే మిల్క్ ఎలాంటి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయదు, అండ్ దానివల్ల జస్ట్ పొట్ట నిండిపోద్ది. దానివల్ల ఏ ఫుడ్ తినక వాళ్ళు న్యూట్రిషన్ డెఫిషియెంట్ అయిపోతారు. సో ఓన్లీ అప్ టు 2 years, దట్ టు యాడెడ్ విత్ ద సాలిడ్స్ విల్ బి బెటర్. ఓకే. సో పిల్లలకి తినిపించేటప్పుడు ఫోన్ చూపిస్తాను, టీవీ చూపిస్తాను, తినిపించేస్తూ ఉంటారు. ఇది బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు. అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు ఎదుర్కొనే కాంప్లికేషన్స్ ఏంటి? డెఫినెట్లీ ఉంటాయండి. బికాస్ టీవీ ఆర్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తే చైల్డ్ ఎక్కడో ఉంటాడు, డిస్ట్రాక్టెడ్ ఉంటాడు. ఆ టైంలో మనం ఏదో నోరాడిస్తూ ఉంటారు మనం పెట్టిన దానికి. అలా ఎప్పుడూ ఉండకూడదు. స్టార్టింగ్ ఫ్రమ్ 6 months ఆఫ్ ఏజ్ వాళ్ళకి హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. అందుకే మనం 6 months కి స్టార్ట్ చేస్తాం ఫీడింగ్. అంటే బేబీ కూర్చోగలుగుతుంది, మెడ స్ట్రైట్ గా పెట్టగలుగుతుంది, తన చేయిని తన మౌత్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకి మనము ఫీడ్ వాళ్ళ ద్వారానే సెల్ఫ్ ఈటింగ్ బిహేవియర్ అంటాం. అంటే వాళ్ళంతా వాళ్ళు తినేటట్టు ఎంకరేజ్ చేయాలి. సో దట్ దే విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫుడ్. వాళ్ళు తినడం నేర్చుకుంటారు. డిస్ట్రాక్టెడ్ ఉంటే వాళ్ళకి హంగర్ సెటైటీ క్యూస్ అనేవి డెవలప్ అవ్వవు. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఆకలేస్తుంది, ఎంత తింటే నా పొట్ట నిండిపోతుంది అన్న ఫీలింగ్ తెలియదు. అలా తెలియకుండా ఉంటే రేపు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకొని తినాలి, ఎప్పుడు ఎంత తినాలి అనేది తెలియదు. సో ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ ఐడియా. టీవీ చూపిస్తూ తినిపించడం అనేది రాంగ్ ఐడియా. ఓకే. సో చిన్న పిల్లలకి కాటుక పెట్టేస్తూ ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలకి స్నానం చేయించిన వెంటనే. దానివల్ల కళ్ళు పెద్దగా అవుతాయి అని అంటారు. అది మిత్తా ట్రూనా? ఇట్స్ మిత్. అవునా? అండ్ ఇన్ కేస్ అలా పెట్టడం వల్ల ఇంకా లాస్ ఎక్కువ ఉంటుందండి. బికాస్ అది చాలా మెచ్యూర్ అవ్వని ఐస్, ఇంకా దానివల్ల లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక డక్ట్ ఉంటుందండి మనకి, బేసికలీ ఐ నుంచి నోస్ కి కనెక్ట్ అయ్యే డక్ట్ ఉంటుంది. అది కూడా బ్లాకేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అది బ్లాక్ అయితే ఐ నుంచి వాటర్ కారిపోవడం కంటిన్యూస్ గా, ఇలాంటి రిస్క్. లేకపోతే అందులోనే ఉండిపోయి ఇన్ఫెక్షన్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బయట వచ్చే కాజల్కి అయితే కెమికల్స్ ఉంటాయి, మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవని కూడా కొంతమంది చెప్తున్నారు. లేదండి, ఎనీ కైండ్ ఆఫ్ మిక్స్చర్ యు అప్లై టు ద ఐస్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్. చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు అదేదో ఒక ఉద్యమం లాగా తీసేసుకొని పేరెంట్స్ సహస రుద్దేస్తూ ఉంటారు. ఆ టైంలో అసలు అట్లా రుద్దచ్చా అంత హార్ష్గా పిల్లల మీద అని? అవసరం లేదండి. డెఫినెట్లీ మనం ఆయిలింగ్ చేసినప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తాం, స్నానం చేయిస్తాము. అలా చేయించేటప్పుడు బేసికల్లీ మసాజ్ టైం ఈజ్ అ బాండింగ్ టైం. ఓకే. ఇంకోటి ఏంటంటే మజిల్స్ కొంచెం స్టిఫ్ ఉన్న మజిల్స్ స్ట్రైట్న్ అప్ అయిపోవడానికి, రిలాక్స్ అవ్వడానికి చేస్తూ ఉంటాం. అలా చేయించినప్పుడు ఆయిల్ బేసికలీ పెట్టేది ఏంటంటే ఆ ఫ్రిక్షన్ తగ్గడానికి. అంటే ఇంతింత ఆయిల్ పూసేసి అలా చేయాల్సిన అవసరం లేదు. రెండోది, మీ బేబీ మీరు మసాజ్ చేస్తున్నప్పుడు ఏడవట్లేదు అంటేనే మీరు కరెక్ట్ గా మసాజ్ చేస్తున్నారు అని అర్థం. మీ బేబీ బాగా కేకలు పెట్టేసి ఏడుస్తుందంటే మీరు ప్రాపర్ గా చేయట్లేదు, ఇట్ ఇస్ కాజింగ్ డిస్కంఫర్ట్ అని అర్థం. అయ్యో, మన ఇండియా మొత్తం బేబీ ఏడుస్తానే స్నానం చేస్తుంది. అవును. ప్రొవైడెడ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఏడవడం ఇట్స్ కామన్, బికాస్ ఐస్ కొంచెం వెళ్ళిపోయి ఇరిటేట్ అయిపోయి టెన్షన్ పడిపోయి ఏడుస్తారు, దట్ ఈస్ ఓకే. కానీ మసాజ్ చేసేటప్పుడు ఏడుస్తున్నారంటే మాత్రం మీరు డెఫినెట్ గా రాంగ్ గా చేస్తున్నారు. ఓకే.
సో అండ్ పిల్లలకి పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తెల్లగా రావాలని చెప్పి అప్పటి నుంచి మాయిశ్చరైజర్స్ మొదలు పెట్టేస్తూ ఉంటారు, క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? కమింగ్ టు ద మాయిశ్చరైజర్స్, ఎస్ కరెక్ట్. డెఫినెట్ గా స్నానం చేయించిన వెంటనే ప్రొవైడెడ్ విత్ ఇన్ 3 minutes ఆఫ్టర్ బాత్, అంటే కొంచెం డాంప్ గా ఉన్నప్పుడే, స్కిన్ తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసి అదొక మంచి బ్యారియర్ ఫామ్ అవుతుంది స్కిన్ పైన. పౌడర్స్ టోటల్ నో, పౌడర్స్ అసలు వేయకూడదు. బికాస్ పౌడర్ లో ఉండే స్మాల్ పార్టికల్స్ ఇవేవైతే ఉంటాయో మనం పఫ్ తో వేసేస్తా ఉంటాం, అప్పుడు గాలికంతా లెగుస్తూ ఉంటుంది, దానివల్ల లంగ్ లో డిపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పౌడర్స్ కి స్ట్రిక్ట్ నో, మాయిశ్చరైజర్స్ డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు మదర్స్ ఏమవుతారంటే పుట్టినప్పుడు పిల్లలు చాలా తెల్లగా పుడతారు, రాను 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 వాళ్ళు మళ్ళీ కలర్ తగ్గిపోతూ ఉంటారు, నా పిల్లలు కలర్ తగ్గిపోయారే అని వీళ్ళు ఇక్కడ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఆ కలర్ రావడానికి కూడా కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అప్పటి నుంచే, అది కరెక్టా? లేదండి, అలాంటి వైట్నింగ్ క్రీమ్స్ అంత యంగ్ ఏజ్ లో పెట్టకూడదు. గ్రాడ్యువల్ గా కలర్ తగ్గడం అనేది అది కామనా? అది కామన్ ఇన్ ద సెన్స్ పుట్టినప్పుడు ఉన్న కలర్ తర్వాత మెయింటైన్ అవ్వాలంటే ఆ జెనెటిక్ పొటెన్షియల్ కూడా అలాగే ఉండాలి. తన జీన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ కలర్ డిసైడ్ అవుతుంది. కొంతమందికి ఇంకా రాంగ్ అసంప్షన్ ఏముంటుందంటే జాండిస్ వల్ల పెట్టే ఫోటోథెరపీ వల్ల కూడా మా అబ్బాయి నల్లగా అయిపోయాడు, అప్పటి నుంచే నల్లగా అయిపోయాడు అని చెప్తూ ఉంటారు. అది కూడా రాంగ్ అండి. ఓకే, లిటిల్ చేంజ్ ఇన్ ద కలర్ ఉండొచ్చు, కాకపోతే అంత డార్క్నెస్ అది కంటిన్యూ అవ్వదు. ఒకవేళ దాని వల్ల వచ్చి ఉంటే అది కంటిన్యూ అవ్వదు. వాళ్ళ జెనెటిక్ మేకప్ ఎలా ఉందో దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది, పిల్లలకి వాటర్ తాపియచ్చు చిన్నపిల్లలకి అని. ఓకే, అది ట్రూనా ఫాల్సా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫాల్స్. less than 6 months of age పిల్లల్లో ఒక్క నీటి చుక్క కూడా అవసరం ఉండదు. ప్రొవైడెడ్ బయట టెంపరేచర్ 50 ఉన్నా పర్వాలేదు, 50 degrees ఆఫ్ టెంపరేచర్ లో కూడా బేబీస్ అండర్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ పైనే ఉండాలి. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినట్టు ఏం వైరల్ గా సర్క్యులేట్ అవుతుందంటే పొద్దున్న లేవగానే అందరు పిల్లలకి 1 month ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లలకి కూడా వేడి నీళ్ళు తాపిస్తే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతారని చెప్తున్నారు. దర్ ఇస్ ఎ టోటల్ నో. ఎందుకంటే ఆ పిల్లల కిడ్నీస్ ఇంకా డెవలప్ అయి ఉండు, మనం ఇచ్చే వాటర్ లో ఉన్న సోడియం లో కిడ్నీస్ తీసుకోలేదు, సో కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పొటాషియం లెవెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల బ్రెయిన్ ఎడిమా వచ్చి డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో స్ట్రిక్ట్ నో ఫర్ వాటర్ బిలో 6 months ఆఫ్ ఏజ్. ఓకే, పిల్లలు పాలు తాగేశాక అట్లా అమ్మలు ఎత్తేసుకొని వాళ్ళు ఊపేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకుంటారని అనుకుంటారు, అది అలా చేయడం కరెక్టేనా? అట్లా ఇట్లా వేసేసి ఊపేయడం అంటే ఊపకూడదండి, కానీ పాలు తాగించిన తర్వాత ఖచ్చితంగా బేబీస్ ని భుజం మీద ఎత్తుకొని తట్టాలి. మనం బర్పింగ్ అంటాం, అంటే తడితే వాళ్ళు ట్రైన్ పుదీస్తారు, అది తీసిన తర్వాతే కింద పడుకోబెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం 15 minutes అయింది భుజం మీద ఎత్తుకొని ఇంకా ట్రైన్ పు తీయట్లేదు, అది తీసే వరకు ఎత్తుకోవాలంటే అవసరం లేదు. యూజువల్ గా ఫస్ట్ 5-10 minutes లోనే వాళ్ళు ట్రైన్ పు తీసేస్తే దాని తర్వాత కింద బిస్తర్ పైన వేసేయచ్చు. ఒకవేళ ఇంకా తీయకపోతే 15 minutes వరకు ఉంచుకొని కింద పెట్టాలి, కానీ ఎక్కువగా ఊపేయడం లాంటివి మాత్రం చేయకూడదు, జస్ట్ తట్టాలంటే. న్యూ బోర్న్ బేబీస్ కి ఫోటోషూట్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఫోటోషూట్స్ లో ఏంటంటే వాళ్ళని ఎట్లా కావాలంటే అట్లా చుట్టేస్తున్నారు, దానివల్ల ఏం హామ్ ఉండదా పిల్లలకి? ఇట్ డిపెండ్స్ అండి, అంటే ఎంత బాగా డెలికేట్ గా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని దాన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్లీ అంటే దాని తర్వాత కూడా అంటే లాంగ్ టైం వరకు అట్లా చుట్టేసి పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ డిస్కంఫర్ట్ టు ద బేబీ. ఎందుకంటే చాలా ఫ్రెజైల్ గా ఉంటాయి బోన్స్ ఇవన్నీ, సో కొంచెం కంఫర్టబుల్ పొజిషన్స్ లో తీసుకుంటే బెటర్. సో జనరల్ గా కొంతమంది పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి, దానికి రీజన్ ఏంటి? ఓకే, అయితే ఫీవర్లో ఫిట్స్ రావడానికి యూజువల్గా less than 6 years ఆఫ్ పిల్లల్లో నేను మాట్లాడుతున్నానండి. 6 months నుంచి 6 years వరకు ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇన్మెచ్యూర్ డెవలపింగ్ బ్రెయిన్ కాబట్టి అది వచ్చే రిస్క్ ఉంటుందండి. దాంట్లో 2 types ఉంటాయండి, ఒకటి సింపుల్ అంటాం, ఒకటి ఏటిపికల్ అంటాం. అంటే సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం బేసికల్, అంటే ఒక్కసారి ఫిట్స్ రావడం అట్లాగా ఆ రిస్క్ ఉంటుంది. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ కి యూజువల్ గా దాని తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మా అబ్బాయికి ఎప్పటికీ ఫిట్స్ వస్తాయి లేదా మా అమ్మాయికి ఎప్పటికీ ఫిట్స్ వస్తాయంటే less than 1% ఆఫ్ పాపులేషన్ లో మాత్రమే ఇలా ముందుగా ఫిట్స్ వచ్చిన వాళ్ళే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే లేదు. లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఫిట్స్ డిసార్డర్ ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. రెండో కారణం ఏంటంటే ఎప్పుడైనా ఫీవర్ లో ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ లో ఫిట్స్ వస్తే డెఫినెట్ గా రష్ టు హాస్పిటల్ ఇమీడియట్లీ. రెండో విషయం ఏంటంటే అలా ఫిట్స్ రాగానే కొంతమంది నోట్లో పాలు పోసేయడం, చేతిలో ఇంకేదైనా కీస్ లాంటివి పెట్టేయడం, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, అండ్ నోట్లో పాలు పోయడం వల్ల రిస్కే ఎక్కువ ఉంటుంది.
అవునా? ఎస్, నోట్లో పాలు పోయడం కానీ ఏదైనా పెట్టడం కానీ అట్లాంటి వాటి వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయనిపిస్తే వెంటనే భుజం మీద ఎత్తుకొని హాస్పిటల్కి రష్ అవ్వాలి, నోట్లో ఏది పెట్టకుండా తీసుకొని వెళ్ళేంత వరకు ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటే బెటర్. ఓకే. సో కొంతమంది పిల్లల్లో పళ్ళు రావట్లేదు మా పిల్లలకి ఇంకా అనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎన్ని మంత్స్ వరకు వాళ్ళకి పళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది? యూజువల్గా పళ్ళు రావడం టీత్ ఎరప్షన్ అనేది 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ మనం దాన్ని డిలే అయ్యాయి అని చెప్పే ముందు 13 నెలల వరకు వెయిట్ చేయొచ్చు. అప్ టు 13 months వరకు ఒక్క టూత్ కూడా రాలేదు అంటే దెన్ విల్ ఎవాల్యుయేట్, లేదంటే 13 months వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే. కొంతమంది పిల్లలు వేలు చీకేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళేమో అలా చీకకూడదు అలవాటు అయిపోతుందని తీసేస్తూ ఉంటారు. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్? ఓకే, అయితే ఈ వేలు చీకడం అనే అలవాటు, నోట్లో వేలు పెట్టుకునే అలవాటు యూజువల్గా 5 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నోట్లో వేలు పెట్టేసుకొని డ్రూల్ అయిపోతా ఉంటుంది సలైవా అంతా. ఇంకోటి వామిటింగ్ రిఫ్లెక్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అదొక డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అండి బేసిక్లీ. అప్పటి వరకు ఓన్లీ పాలపైనే ఉన్న పిల్లాడు నెక్స్ట్ సాలిడ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని అర్థం. సో అది తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ మనం సాలిడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో ఇట్ కెన్ కంటిన్యూ అప్ టు 1.5 years ఆఫ్ ఏజ్. అప్పటి వరకు మీరు నోట్లో వేలు పెట్టుకుంటే తీయాల్సిన అవసరం అయితే లేదు. జనరల్కి పిల్లలు నడవడం అలవాటు పడడానికి బేబీ వాకర్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా అది హెల్ప్ అవుతుందా బేబీ వాకర్స్ వాళ్ళ పిల్లలు నడవడం నేర్చుకోవడానికి? లేదండి, ఇట్స్ ఎ మిత్. వాకర్ ఈజ్ డేంజరస్. అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యువర్ చిల్డ్రన్ ఎనీవే. అది ఎలాంటి హెల్ప్ ప్రొవైడ్ చేయదండి మీ పిల్లలకి. ప్రొవైడెడ్ ఇంకా హామే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకు గడపలు ఉంటాయి, ఇంట్లో గడపలు, లేదంటే ఏదైనా అడ్డు తగిలింది బోర్లా పడిపోతుంది, చాలా ఇంజూరియస్, హార్మ్ఫుల్. కొంతమంది పిల్లలు ఇట్లా 2 కాళ్ళు కంప్లీట్ గా నేల మీద పెట్టకుండా స్టార్టింగ్ అది యూజువల్ వాకర్ వల్లే డెవలప్ అవుతుందండి. ఆ డౌట్ వచ్చి ఇది అడిగాను. వాకర్ వల్లే, ఎందుకంటే కాళ్ళు మొత్తం నేల పైన ఆనవు కానీ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మోర్ ఓవర్ వీల్స్ ఉంటాయి, అది పుష్ చేసేస్తా ఉంటది బేబీ. సో వాళ్ళు దానికి అడాప్ట్ అవుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు యూస్ వాకర్స్. ఓకే. సో చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుంచి మనకి ఎగ్స్ పెట్టడం కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్ పెట్టడం మనం 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ వీ షుడ్ స్టార్ట్ విత్ యోక్, ఎల్లో పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అది నెమ్మదిగా వాటర్లో అలా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టడం స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ 9 months or 10 months ఆఫ్ ఏజ్ కొంచెం చూ చేసే ఎబిలిటీ వచ్చినప్పుడు వైట్ పార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. మీట్ కూడా అంతేనండి, మంచిగా స్టీమ్ చేసిన చికెన్ కానీ అట్లాంటివి ఆఫ్టర్ 10 months ఆఫ్ ఏజ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. షుగర్, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన ఫుడ్స్ పెట్టొచ్చా? ఐడియల్లీ సాల్ట్ అండ్ షుగర్ షుడ్ బి అవాయిడెడ్ టిల్ 2 years ఆఫ్ ఏజ్. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 year లో కంప్లీట్లీ 0 పెట్టాలి సాల్ట్ అండ్ షుగర్. మనం ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ లోనే దాంట్లో ఉండే సోడియం అవే సరిపోతాయి పిల్లలకి. బికాస్ ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్సెస్ లోడ్ ఇవ్వకూడదు. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి పిల్లలు. ఫ్రూట్ ప్యూరీస్ ఇవ్వచ్చు మీరు, కానీ జ్యూసెస్ ఇవ్వకూడదు. సో కొంతమంది పిల్లలకి పప్పు ఉడకబెట్టిన నీళ్లు, గంజి ఇట్లా ఇస్తూ ఉంటారు, అది నిజంగా న్యూట్రిషియసా? డెఫినెట్లీ కాదండి. బికాస్ పప్పు ఉడకబెట్టిన నీళ్లు ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ పక్కన పెడితే ఓన్లీ వాటర్ వెళ్తుంది బేబీకి. సో దానివల్ల వాటర్ మోషన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అలా మీరు పప్పు పెట్టాలి, పప్పు వల్ల వచ్చే బెనిఫిట్స్ మీ బేబీకి ఇవ్వాలన్నప్పుడు ఉడకబెట్టిన తర్వాత దాంట్లోనే బ్లెండ్ చేసేసేయండి, అదొక పేస్ట్ లాగా చేసి అప్పుడు పెట్టండి. దట్ విల్ బి న్యూట్రిషియస్. ఓకే. సో పప్పులన్నీ కూడా కలిపి సెర్లాక్ లాగా తయారు చేసి ఇస్తారు. అండ్ బయట కూడా మనకి సెర్లాక్స్ దొరుకుతాయి. ఏది బెటర్? అండ్ బయట దొరికే సెర్లాక్స్ వల్ల మనకి నిజంగా అంత న్యూట్రిషియస్ గా ఉంటుందా? టు బీ ఫ్రాంక్, హోమ్ మేడ్ సెర్లాక్ ఇస్ ద బెస్ట్. బయట దాంతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ చీప్, దిస్ ఇస్ న్యూట్రిషియస్, దిస్ ఇస్ అఫోర్డబుల్, దిస్ ఇస్ సూపర్ టేస్టీ. ఓకే, మనదే చాలా బెటర్ అండి. బయట దొరికే సెర్లాక్స్ లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ మిక్స్డ్ ఉంటుంది, అది పిల్లలకి బాగా నచ్చుద్ది కానీ అది న్యూట్రిషియస్ కాదు. మనం చేసినది ఓవర్ నైట్ మంచిగా అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు, బియ్యం అన్ని నానబెట్టుకొని ఒక 24 hours డ్రై చేసి తర్వాత రోస్ట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి పెట్టుకుంటే దాని తర్వాత మనకు వీలు చూసుకొని ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నాడో బేబీ దాన్ని బట్టి పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్. ఓకే. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలు పాలల్లో నేను ఈ పౌడర్ కలుపుదాం అనుకుంటున్నాను, బూస్ట్, బార్న్విటా ఇవన్నీ కలిపిద్దామని అనుకుంటున్నాను అంటారు. బట్ అందులో మోస్ట్లీ షుగర్సే ఉంటాయి. సో అలా వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
వద్దనే చెప్తానండి తప్పకుండా. ఓన్లీ మిల్క్ ఇవ్వండి సరిపోతుంది, దాంట్లో మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ చైల్డ్ అదర్ ఫ్రూట్స్ లైక్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తింటున్నాడు, ఫుడ్ ఇంటేక్ బాగానే ఉంది, మిల్క్ కన్సంప్షన్ బాగానే ఉంది, ఇది అవసరం లేదండి. ఇంకా దిస్ ఇస్ జస్ట్ టు మేక్ ద మిల్క్ ఫ్లేవరబుల్ గా చేయడానికే ఇస్తాం, కానీ దాంట్లో న్యూట్రిషన్ ఏం లేదు. కానీ దానివల్ల అలవాటు పడిపోతారు కదా పిల్లలు, ఆ పౌడర్ ఉంటేనే తాగుతాము అన్నదానికి. అందుకే అలవాటు చేయకపోవడమే బెటర్ అండి. ఫస్ట్ ఆ టేస్ట్ చూపించకపోతేనే బెటర్. సో పిల్లలకి హనీ ఇచ్చేస్తూ ఉంటారు, అది కరెక్టేనా? హనీ చాలా డేంజరస్ అండి, ఎస్పెషల్లీ లెస్ దెన్ 1 year ఆఫ్ ఏజ్ లో హనీ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే హనీలో కొన్ని బొటులిజం స్పోర్స్ అని అంటారు. ఆ స్పోర్స్ వల్ల బేబీకి ఇన్ఫాంట్ బొటులిజం అంటే పెరాలసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంత డేంజరస్ అనమాట హనీ. ఆఫ్టర్ 1 year ఆఫ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే హనీ ఇవ్వాలి. బిలో 1 year నో షుగర్, నో హనీ, నథింగ్. పిల్లలకి చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో సాంబ్రాణిలు వేసేస్తూ వాళ్ళకి ఇంట్లో పూజలు చేసేస్తూ ఉంటారు, లక్ష్మీదేవి పుట్టింది అనో లేకపోతే ఏ శుక్రవారమో అట్లా. అది వాళ్ళ మీద, వాళ్ళ లంగ్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సాంబ్రాణి పెట్టడం అనేది ఒక రాంగ్ ప్రాక్టీస్ అండి. బికాస్ అందులో నుంచి వచ్చే ఫ్యూమ్స్ వల్ల లంగ్స్ కి చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో ఆస్మా ప్రోన్ ఉంటారు వాళ్ళు. ఆస్మా వచ్చే రిస్క్ చాలా హై ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలర్జన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. అది ఎంతవరకు డిపాజిట్ అవుతున్నాయో లంగ్స్ లో మనకు తెలియదు. సో అలాంటి ప్రాక్టీస్ ఆపేసుకుంటేనే బెటర్ అండి. దోమలు కుడుతున్నాయని చెప్పి క్రీమ్స్ రాసేస్తూ ఉంటారు, సో అది కరెక్టా? దోమలు కుట్టడానికి క్రీమ్స్ రాయడం కన్నా ఫిజికల్ ప్రొటెక్షన్ ఈజ్ మచ్ బెటర్. ఎస్పెషల్లీ అంత యంగ్ ఏజ్ పిల్లలు మస్కిటో నెట్స్ దొరుకుతాయి. ఈవినింగ్ టైంలో మీరు విండోస్ క్లోజ్ చేసి పెట్టేసుకొని నెట్ లో పెట్టుకుంటే ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ ద బెస్ట్. ఆల్ అవుట్ లో అవి కూడా వద్దు. ఒకవేళ మనం ఫిజికల్ ప్రొటెక్షన్ పెట్టే లోపే వచ్చేస్తున్నాయి అంటే కనుక ఆల్ అవుట్ ఇలాంటివి ఏవైనా ఆన్ చేసి పెట్టినప్పుడు బేబీని బయటికి తీసుకొని వెళ్ళండి. ఒక టైం పీరియడ్ వరకు పెట్టుకున్న తర్వాత మస్కిటో బ్యాట్స్ ఇవన్నీ మనకు చాలా దొరుకుతున్నాయి కదా. అప్పుడు రూమ్ లో అంతా ఎంటీ అయిపోయింది, ఇంకా మస్కిటోస్ లేవు అన్నప్పుడు బేబీని తీసుకొచ్చి మళ్ళీ ఆ రూమ్ లో పడుకోబెట్టుకుంటే సేఫ్. బేబీ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టడం వల్ల ఆ స్మెల్ కొంచెం బేబీ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో పిల్లల్లో కొంతమంది స్టార్టింగ్ అంటే పుట్టినప్పుడు వాళ్ళకి పాటీ ఒక కలర్లో వస్తుంది, ఓకే, అండ్ కొన్ని రోజుల తర్వాత నార్మల్ అవుతుంది, మళ్ళీ ఇంకొన్ని రోజులకి మళ్ళీ సేమ్ పుట్టినప్పుడు ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్లో వస్తుంది అన్నప్పుడు లోపల ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని భయపడుతూ ఉంటారు. అది నిజమేనా? తప్పకుండా నిజమేనండి. ఎందుకంటే మనకి పుట్టినప్పుడు ఏమైపోతుందంటే ఆ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్లో ఏదైతే మోషన్ పాస్ చేస్తారో దాంట్లో చాలా పదార్థాలు ఉంటాయి. లైక్ బైల్ అంటాం, మన గాలి దాడ నుంచి బైల్ అనేది ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ బైల్ మన ఇంటెస్టైన్ లో ఉన్న కొన్ని సెల్స్, ఆ బేబీ స్కిన్, ఆ ఉమ్ము నీరు అన్ని మిక్స్ అయిపోయి ఆ గ్రీన్ కలర్ లో అది పాస్ చేస్తూ ఉంటారు. ఎవెన్చువల్ గా మన మదర్ మిల్క్ తీసుకొని గట్ మూవ్ అయ్యే కొద్దీ అదంతా డైజెస్ట్ అయిపోయి ఎల్లో కలర్ లో వస్తుంది మోషన్. దాని తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ లో వస్తుందంటే దాని అర్థం ఏంటంటే పొట్టలో ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ రన్ అవుతుంది. అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీ మెకానిజం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ని బయటకు పంపించడం. కాబట్టి ఇంటెస్టైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బైల్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. బైల్ డైజెస్ట్ అవుతేనే మనకి ఎల్లో కలర్ లో మోషన్ వస్తుంది. డైజెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే ఎక్స్క్రీట్ అవుతుంది. సో గ్రీన్ కలర్ లోనే వస్తుంది. సో దట్ ఇండికేట్స్ ఇన్ఫెక్షన్. అలాగే లూజ్ మోషన్స్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు కన్సల్ట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు, మాకు తెలియని ఇన్ఫర్మేషన్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మా కోసం చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.